తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందించడంతో పాటు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఏఐఎంఎస్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలియజేశారు. చిత్తూరు కలెక్టరేట్లో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పంటలో నమోదైన సాగు విస్తీర్ణం ఆధారంగా ప్రతి రైతుకు ఎరువుల కోటా నిర్ణయిస్తున్నామని చెప్పారు. రైతులు తమ అవసరాన్ని బట్టి ఒకేసారి లేదా విడతల వారీగా ఓటీపీ లేదా బయోమెట్రిక్ ధృవీకరణతో ఎరువులు పొందవచ్చునని అన్నారు. ఈ విధానంతో ఒకే రైతు పలుమార్లు ఎరువులు కొనుగోలు చేసే అవకాశానికి అడ్డుకట్ట పడడంతో పాటు చిన్న సన్నగా రైతులకు సమానంగా ఎరువులు అందుతాయని వివరించారు. ప్రభుత్వం నుంచి గత ఒక సంవత్సరం సుమారుగా వాళ్ళు ఒక కొత్త సిస్టమ్స్ మీద పనిచేశారు. సో ఆ సిస్టమ్ అంటే ఎట్లా ఉంటుంది, ఫర్టిలైజర్ అవైలబిలిటీ కరెక్ట్గా అవైలబుల్ చేయాలి. ఒకటి, ఫర్టిలైజర్ అవైలబిలిటీ ప్రతి చోట చేయాలి. రెండోది, తర్వాత ఎవరెవరు ఫర్టిలైజర్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్క మనిషి కరెక్ట్ రికార్డ్ ఏర్పాటు చేయాలి. మూడోది, ప్లస్ 4 మిస్యూజ్ ప్రివెంట్ చేయాలి. సో ఈ 4 ఆబ్జెక్టివ్స్తో ఒక ఏపీ ఏఐఎంఎస్ సిస్టమ్ గత ఒక 2 నెలల నుంచి ప్రారంభించడం జరిగింది. సో ఈ ఏపీ ఏఐఎంఎస్ సిస్టమ్ అంటే ఏమిటి, దాట్ ప్రతి ఒక్క రైతులకి ఈ పంట బట్టి ఒక కోట ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ కోట బట్టి మీరు ఆ సీజన్లో ఎప్పుడైనా మీరు ఆ క్వాంటిటీ తీసుకోవచ్చు. సపోజ్ నేను ఒక ఫోడర్ నేను ఉత్పత్తి చేస్తున్నాను, నాకు ఒక ఏకర్ భూమి ఉంది. సో నాకు 3 బ్యాగ్స్ వరకు ఎలిజిబిలిటీ. ఈ 3 బ్యాగ్స్ నేను ఎప్పుడైనా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక బ్యాగ్ తీసుకోవచ్చు, ఒక నెల తర్వాత ఇంకొక బ్యాగ్ తీసుకోవచ్చు, ఇంకొక నెల తర్వాత ఇంకొక బ్యాగ్ తీసుకోవచ్చు. సో ఒక రైతులకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి కోసం అంటే ఇది మీ కోట, ఇది సైంటిఫిక్గా మనం కనుక్కుంటున్నాము దట్ మీకు ఇది అవసరం ఉంటుంది, మీరు ఇప్పుడు తీసుకోవచ్చు, రేపు తీసుకోవచ్చు, ఒక నెల తర్వాత తీసుకోవచ్చు. సో ఈ సిస్టంలో ఏమవుతుంది, ఈ పంట డేటాతో ఇంటిగ్రేట్ చేసి ఓటీపీ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ ఒక ఫార్మర్స్ అథెంటికేట్ చేస్తారు. ఫార్మర్స్ ఒక చోట తీసుకుంటే వేరే చోట తీసుకోవడానికి వీలు ఉండదు. టేక్ అన్ ఎగ్జాంపుల్, గత సంవత్సరం చూస్తే కొంతమంది ఫార్మర్స్ పెద్ద పంజాని నుంచి పలంనేరు నుంచి పొంగనూరుకి వెళ్తారు, అక్కడ నుంచి ఫర్టిలైజర్ తీసుకుంటారు. మళ్ళీ పెద్ద పంజానీలో పలంనేరులో అవైలబుల్ ఉంటే అప్పుడు కూడా తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, చిన్న రైతులకి కౌలు రైతులకి ఫర్టిలైజర్ అవైలబిలిటీ ఉండదు, షార్టేజ్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ సిస్టంలో ఏమవుతుంది, ప్రతి ఒక్క ఫార్మర్ ఒక అకౌంట్ ఒక కోటా ఫిక్స్ చేస్తున్నాను ముందు నుంచి. ఆ కోటా ఫిక్స్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తికి ఒకసారి అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ సిస్టంలో కొంచెం ఇంకా ఇంప్రూవ్డ్ సిస్టమ్. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, కొంతమంది ఫార్మర్ సపోజ్ ఈ పంటలో కవర్ కాకపోతే, సరే సార్ నేను చేస్తున్నాను, నేను 50 సెంట్ నాకు ఉంది, నాకు ఈ పంటలో నేను నమోదు కాలేదు ఒక టెక్నికల్ కారణంతో. అప్పుడు వాళ్ళు ఆర్ఎస్కే దగ్గరికి వెళ్ళి, ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ ఆప్షన్లోనే ప్రతి ఒక్క ఆర్ఎస్కేకి ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది దాట్ మీరు ఆ ఫార్మర్స్ ఇంటిగ్రేట్ చేయాలి. ఇది ఒక సోషల్ వెల్ఫేర్ పద్ధతి పరంగా వెళ్తున్నాము. సో ఈ 2 సమస్య వేరే జిల్లాలో వచ్చినాయి. ఇప్పుడు మన జిల్లాలో అటువంటి కంప్లైంట్స్ రాలేదు, కానీ రావచ్చు. అప్పుడు మనం చర్యలు కూడా తీసుకుంటాము. సో 19,000 మెట్రిక్ టన్ రిక్వైర్మెంట్ ఉంటే మన దగ్గర ఆల్రెడీ 7,000 మెట్రిక్ టన్ పొజిషన్ చేయడం జరిగింది. ఇది ప్రతి వీక్ ఒక రిక్వైర్మెంట్ తీసుకుంటున్నాము. సో వీక్లీ రిక్వైర్మెంట్ బట్టి అక్కడ పొజిషనింగ్ చేయడం జరుగుతుంది. జనవరి నుంచి కొంచెం ఫర్టిలైజర్ సప్లై పెంచగలిగాము. ఎందుకంటే నెగటివ్ న్యూస్ కూడా వచ్చినాయి, కానీ తక్కువ వచ్చినాయి. సో కొంచెం సప్లై కూడా పెంచగలిగాము. అండ్ ఈ ఫర్టిలైజర్స్ ఈ ఖరీఫ్ సీజన్లో సప్లై సైడ్ మీద కూడా పనిచేస్తాము. సో ఇది ఒక ఇంపార్టెంట్ సిస్టమ్. ఇంకా కాకుండా ఏపీఐఎంఎస్ ఒక యాప్ కూడా ఉంది. ఇది ప్రతి రైతుల ఫోన్లో ఇన్స్టాల్ చేస్తున్నాము, మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్లో ఏమిటి, ఈ యాప్లో మీకు రెయిన్ఫాల్ ఎప్పుడు పడుతుంది, ప్లస్ సిచ్యువేషన్ ఏమిటి, టెంపరేచర్ సిచ్యువేషన్ ఏమిటి, డ్రై సీజన్స్, రెయిన్ఫాల్ సీజన్ ఎప్పుడు ఉంటుంది, ఈవెన్ మీరు సాయిల్
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక సంఘ పరిధిలో నిర్వహిస్తున్న సర్ కార్యక్రమంపై మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ప్రజలకు కీలక సూచనలు చేశారు. సర్ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను పారదర్శకంగా నమోదు చేస్తున్నామని తెలియజేశారు. ప్రజలు తమ కుటుంబ సభ్యుల వివరాలను సక్రమంగా అందించి అవసరమైన పత్రాలను సంబంధిత సిబ్బందికి సమర్పించాలని కోరారు. ఇంటింటికి వచ్చే సర్వే సిబ్బందికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని, ఎలాంటి సందేహాలున్నా మున్సిపల్ కార్యాలయాన్ని లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని కమిషనర్ పేర్కొన్నారు. అంటే స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ జరుగుతుంది. ఇప్పుడు వాటర్స్ లిస్ట్ మీద మన భారతదేశంలో ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైంది, చాలా ఆయుధం ప్రతి వ్యక్తికి కూడా. దాన్ని 18 సంవత్సరాలు నిండిన తర్వాత మనం లైఫ్ ఉన్నంతకాలం ఆ ఓటు హక్కుని కలిగి ఉంటాం. అది ఓటు హక్కు దాని మీద ఈ డూప్లికేట్స్, డెత్లో డబుల్ ఓటింగు, పర్మనెంట్ షిఫ్టింగు ఇటువంటి ఓట్లు ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం వారు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం సర్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దేశం అంతా. అయితే ఇప్పుడు మన జిల్లాలో, మన పట్టణంలో మనం చూసుకుంటే చాలా చోట్ల కొన్ని పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ స్టేషన్ల వారీగా బిఎల్ఓ సెక్రటరీని బిఎల్ఓలుగా బూత్ లెవెల్ ఆఫీసర్లుగా నిర్వహించడం జరిగింది. అలాగే పొలిటికల్గా పార్టీల తరపున బిఎల్ఏలు కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. అలాగే మిగతా సెక్రటరీ స్టాఫ్, అంగన్వాడీ టీచర్సు, ఆశా వర్కర్సు, ఏఎన్ఎంస్, తర్వాత ఆర్పీలు అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైనది కనుక ఓటు పోవడానికి వీల్లేదని మనం ఇప్పుడు రివిజన్ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి దయచేసి గమనించి మీ ఓటు నమోదైందా లేదా, మీ ఓటు ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. అంటే ఇందులో డెత్ అయిపోతే డెత్ అయినట్టు కరెక్ట్గా చెప్పొచ్చు. పర్మనెంట్ మైగ్రేషన్ అయితే పర్మనెంట్గా మైగ్రేషన్ అంటే పలానా ఊరు వెళ్ళిపోయారు ఇంకా రారు అనేది చెప్పొచ్చు. ఉన్న వాళ్ళకి అందరికీ ఓట్లు ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం 3 పద్ధతులు. ఈ 3 పద్ధతుల్లో ప్రజలందరూ కూడా గమనించుకుని మీ యొక్క దగ్గరలో ఉన్న పోలింగ్ స్టేషన్ సచివాలయానికి వెళ్ళి అక్కడ మీకు ఇచ్చిన ఫామ్స్ని ఫిలప్ చేసి ఇచ్చి ఓటు హక్కును పునఃపరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆరుద్ర నక్షత్రం మాస శివరాత్రి ఒకే రోజు కావడంతో ఏలూరు జిల్లా భీముడోలు మండలంలోని శివాలయాలు భక్తి పారవస్యంతో కళకళ్లాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భీముడోలులోని ప్రసిద్ధ శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు భారీగా చేరుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు పరమేశ్వరుడికి అభిషేకాలు, అర్చనలు చేయించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కాళ్ళకూరి ఉమా విజయశంకర శర్మ ఆధ్వర్యంలో రుద్రాభిషేకాలు, బిల్వార్చన, మహాన్యాసపూర్వక పూజలు నిర్వహించారు. ఈరోజు చాలా విశేషమైన రోజు. సోమవారం మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన రోజు సోమవారం కనుక భక్తులందరూ కూడా దూర దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ శివాలయాన్ని దర్శించడం జరుగుతుంది. విశేష పూజలు జరుగుతున్నాయి. ఎవరికి ఇబ్బంది కలగకుండా భక్తులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా భజన తిరువెలుగుడు వారిచే భజన ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమను రతనాల సీమగా మార్చాలనే దృఢ సంకల్పంతో వెనుకబడిన మడకశిర బ్రాంచ్ కెనాల్ కు ప్రాధాన్యమిస్తున్నాం. మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టీకరణ. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ కుల మత ఘర్షణను సృష్టిస్తోందని ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆరోపణ. విభజన రాజకీయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
ఉండవల్లిలో పచ్చని పంట పొలాలను బుల్డోజర్లతో ధ్వంసం చేయడం దుర్మార్గం. కూటమి సర్కార్పై వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం. రాష్ట్రంలో ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఏపీ ఏఐఎంఎస్ విధానాన్ని అమలు చేస్తున్నాం. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.